జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఈ ఒక్క విభీషణుని ఇల్లు మాత్రం కాల్చకుండా వదిలేశాడు. ఇంకా గొప్ప గొప్ప భవనాలన్నింటినీ, ఆ భవనాలలో ఉండేటటువంటి సంపదలన్నింటినీ బూడిద చేశాడు హనుమ. ఇక ఆ తర్వాత చివరకు రావణుని భవనానికి వెళ్ళి ఆ రావణ భవనానికి నిప్పంటించి ననాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథా, ఒక్కసారిగా ఆనందముగా గట్టిగా సింహనాదం చేశాడు ఆంజనేయుడు. చూస్తూ చూస్తూ ఉంటే మహాభవనాలన్నీ కాలి నేల కూలిపోతూ ఉన్నాయి. రాక్షసులందరూ అయ్యో అయ్యో అంటూ భీకర నాదాలు చేస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, ఇండ్లను కాపాడుకునే ప్రయత్నము చేస్తున్నారు. ఇలా అనుకుంటూ ఉన్నారు, అగ్నిదేవుడే ఈ వానర రూపములో మనందరినీ దహనము చేయడానికి వచ్చాడేమో అంటూ భయపడుతూ విలపిస్తూ ఉన్నారు. హనుమ లంకానగరాన్ని దగ్ధం చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద భవనాలన్నీ కాలి కూలిపోతూ ఉన్నాయి. రాక్షసులందరూ ఆ భవనాల్లో నుండి వీధుల్లోకి వచ్చి విలపిస్తూ ఉన్నారు, భయంకరంగా అరుస్తూ ఉన్నారు. కాలుతూ ఉండేటటువంటి ఆయా భవనాలలో నుండి వజ్రాలు, పగడాలు, వైఢూర్యాలు, ముత్యాలు, వెండి, బంగారము అంతా కరిగి ప్రవహిస్తూ ఉంది భవనాల లోపల నుంచి. హనుమ అదంతా చూస్తూ ఉన్నాడు. హనుమకు ఇంకా తృప్తి కలగటం లేదు. త్రిపురములను కాల్చినటువంటి రుద్రేణ త్రిపురం యథా, రుద్రునిలాగా హనుమంతుడు లంకనంతా తగలబెట్టాడు. ఇక ఆ మంటల్లో హనుమ కుంకుమ సంకాసాః శిఖావహ్నేః చకాశిరే, కుంకుమ పువ్వులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆంజనేయుడు. అయితే వాయుదేవుడు అగ్నిదేవుడితో కలవటం వలన ఆ మంటలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి. ఆ మహాగ్ని ఆదిత్యకోటి సదృశః సుతేజా, కోటి సూర్యులలాగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ బ్రహ్మాండాన్నంతటినీ బద్దలు చేస్తుందా అన్నట్టుగా ఉన్నాయి ఆ మంటలు. సరే, ఇక కొంత సమయానికి మంటలు ఆరిపోతూ అంతటా పొగ వ్యాపించింది. రాక్షసులందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు, ఈ వచ్చినటువంటి వాడు వజ్రీ మహేంద్ర ఇంద్రుడా, సాక్షాత్ యమోవా లేదా యముడా, వరుణ అనిలోవా లేదా వరుణుడా వాయువా, రుద్రోగ్ని అర్కో ధనదశ్చ సోమోవా, రుద్రుడా, అగ్నియా, సూర్యుడా, కుబేరుడా, చంద్రుడా, ఎవరో అయి ఉండాలి. అంతేకాని నా వానరోయం, ఇతడు మాత్రము వానరుడు కానే కాడు. లేదా స్వయమేవ కాలః, స్వయంగా యముడే వచ్చాడేమో. లేదా కిం బ్రహ్మణః సర్వపితామహస్య, సాక్షాత్తుగా సకల లోక పితామహుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకే కోపము వచ్చి ఆ కోపమే ఈ వానర రూపములో మనందరినీ సంహరించడానికి ఇక్కడికి వచ్చిందేమో. లేదా కిం వైష్ణవం వా కపిరూపమేత్య, అద్వితీయమైనటువంటి వైష్ణవ తేజమే మనందరినీ సంహరించడానికి ఈ రూపములో వచ్చిందేమో. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.